ఒకరోజు ఒక ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరు తనే మర్చిపోయింది. ఎంత ఆలోచించినా పేరు గుర్తుకు రానే లేదు. ఇంట్లో ఉన్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది. పెద్దమ్మ, నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే కదా ఉంటాను, అడవిలో ఉన్న నా కొడుకుని అడుగు అంది పెద్దమ్మ. ఇక ఈగ అడవిలోకి వెళ్ళింది. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుక, నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను నరుకుతున్న చెట్టు నడుగు, నాకన్నా బలంగా ఉంది అన్నాడు. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలియదు, నన్ను కొట్టే ఈ గొడ్డలిని అడుగు అంది ఆ చెట్టు. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, నా పేరేంటి అంది ఈగ. నాకన్నా పెద్దది ఈ నదిని అడుగు అంది గొడ్డలి. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి పక్క నది, నా పేరేంటి అంది ఈగ. నా నీళ్ళన్నీ తాగేస్తున్నా ఈ రాజుగారి గుర్రం ఉంది కదా, దీనిని అడుగు అంది నది. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి పక్కన నది, నది నీళ్లు తాగే గుర్రం, నా పేరేంటి అంది ఈగ. నాకు తెలియదు, నా కడుపులోని బిడ్డనడుగు అంది గుర్రం. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకు, కొడుకు కొట్టే చెట్టు, చెట్టు కొట్టే గొడ్డలి, గొడ్డలి పక్కన నది, నది నీళ్లు తాగే గుర్రం, గుర్రం కడుపులో బిడ్డ, నా పేరేంటి అంది ఈగ. ఇక గుర్రం పిల్ల హీ 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 హీగా అంటూ నవ్వింది. అయోమయం పెట్టుకుంది మనం మతిమరుపు ఈగ. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.